ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఇలా ఒక్కొక్కరుగా హస్తంగూటికి చేరుతున్న వేళ గులాబీ అధినాయకత్వం కేడర్ను కాపాడుకునే పనిలో నిమగ్నమైంది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాల్లో విఫలమైందని చెబుతూ ఉన్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. ఇలా చెప్పటం వెనుక కారు పార్టీ నేతల వ్యూహమేంటి? దీనిపైనే ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది. తెలంగాణలో ప్రభుత్వం మారటం, తదనంతర పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది బీఆర్ఎస్. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హస్తంగూటికి మారిపోయారు. ఇక క్షేత్రస్థాయిలోనైతే మండలాలు, గ్రామాల అధ్యక్షులు, బీఆర్ఎస్వి నేతలు పెద్ద ఎత్తున పార్టీ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. ఇలాంటి వేళ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ చెప్పుకొస్తోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న వేళ నెరవేర్చిన హామీలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ ఉన్నారు. హస్తం హయాంలో పడి ప్రజలు ఓట్లు వేశారంటూ కారు పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గ్రామీణ ప్రాంతాలు ముఖ్య కారణంగా నిలిచాయన్న టాక్ ఉంది. పైగా రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి వేళ సహజంగానే అధికార పార్టీ నుంచి ప్రలోభాలు ఉంటాయని భావిస్తున్నారు కారు పార్టీ నేతలు. ఫలితంగా చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయన్న వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో జాయినింగ్స్ కు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగానే గులాబీ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు రాబోయేది తమ ప్రభుత్వమేనని చెబుతూ ఉన్నారని, ఇదంతా కేడర్లో ధైర్యం నింపడానికేనని అంటున్నారు పలు సీనియర్ నేతలు. ఇప్పటికే హైడ్రా మూసీ ప్రక్షాళన, లగచర్ల ఘటన, దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం, గురుకుల పాఠశాలల్లో సమస్యలపై పోరు సహా మరికొన్ని అంశాలను గ్రామస్థాయిలో బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. తద్వారా చేరికలకు అడ్డుకట్ట వేయవచ్చు అన్న ఆలోచన చేస్తోంది. మరి గులాబీ అధినాయకత్వం ఆలోచించినట్లుగా ఫలితం ఉంటుందా? చూడాలి మరి.